హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చాలా మిస్టీరియస్ టెంపుల్స్ గురించి తెలుసుకునే ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ నిధి వన్ టెంపుల్లో మాత్రం రాత్రి అయితే చాలు శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో కలిసి రాసలీలలో పాల్గొంటాడు. దీన్ని గాని ఎవరైనా చూస్తే వారికి గుడ్డి, మూగ, చెవుడు, మతి స్థిమితం లేకపోవడం లాంటివి అయిపోతారు. ఈ గుడిలో ఉండే పూజారి రాత్రి అయితే చాలు ఇక్కడ ఉండే రంగమహల్లో ప్రతిరోజు చీర, గాజులు, తమలపాకులు, స్వీట్స్ లాంటి వాటిని గుడిలో పెట్టి గుడిని మూసేస్తాడు. కానీ తర్వాత రోజు వచ్చి చూస్తే విచిత్రంగా ఎవరో ఆ వస్తువులను వాడేసినట్టుగా చెల్లా చెదురుకబడి ఉంటాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఆ గుడిని మూసే సమయానికి ఎవరికి కనిపించకుండా లోపలే ఉండిపోయాడు. అయితే తర్వాత రోజు గుడి తలుపులను తీస్తే ఆ వ్యక్తి మతి స్థిమితం లేకుండా ఉన్నాడు. అండ్ ఈ గుడికి చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా చెప్పేది ఈ గుడిలో రాత్రి అయితే చాలు వింత వింత శబ్దాలతో శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుతున్న శబ్దాలు వస్తుంటాయని చెప్తారు. దీని గురించి తెలుసుకోవడానికి ఒక ఫారిన్ మీడియా కూడా ఈ గుడిని మూసే సమయానికి ఆ గుడిలో సీసీటీవీ కెమెరాస్ ని పెట్టింది. కానీ ఆ రోజు రాత్రి అక్కడ ఏమీ జరిగినట్లుగా ఆ కెమెరాస్ లో రికార్డ్ కాలేదు. కానీ రంగమహల్లో మాత్రం వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.